ఉగ్రవాదులపై ధైర్యంగా పోరాడాడు. టూరిస్టులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా అడ్డుపడ్డాడు. ఆ ఉగ్రవాదులతోనే పోరాడాడు ఆదిల్ హుస్సేన్. ఉగ్రవాదుల తుపాకుల్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ టెర్రరిస్టుల తూటాలకే బలైపోయాడు ఈ కశ్మీరీ యువకుడు. ఇటు ఆదిల్ హుస్సేన్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ ఇంట్లో సంపాదించే ఏకైక వ్యక్తి ఆదిలే అని అతడి కుటుంబ సభ్యులు అంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆదిల్ కుటుంబం వేడుకుంటోంది. మనం ఫోటోలో చూస్తున్నాం. పహల్గావ్ లోకలైట్ అయిన హార్స్ రైడర్గా ఉపాధి పొందుతున్నాడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా. ఇతడి త్యాగం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతమంది ముష్కర్లు అంత దారుణంగా నరమేధం సాగిస్తుంటే భయపడి పరిగెత్తకుండా ఎదురు తిరిగి ఉగ్రవాదు